హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ క్వశ్చన్స్ సెన్సెస్ నుంచి టాప్ ఇంకా రిపీటెడ్ క్వశ్చన్స్ సెన్సెస్ నుంచి అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ మనం ఈరోజు చేయబోతున్నాం. ఓకే, ఎవరైతే మా పేడ్ పీడిఎఫ్ తీసుకోలేదో తీసుకోండి. ఇక్కడ పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్, దానికి మెసేజ్ చేయండి. ఓన్లీ 49 రూపీస్. ఈ ఆఫర్ ఓన్లీ ఇంకా 2 డేసే ఉంది. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ ఓన్లీ 2 డేస్ ఉంది. దాని తర్వాత 2 డేస్ తర్వాత 100 రూపీస్ ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తీసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మా పీడిఎఫ్ నుంచి, డైరెక్ట్ హ్యాండ్ రిటెన్ నోట్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలామంది చెప్పిండ్రు అన్న బాగా చేసిండ్రు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయని. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు ఇది. అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, 1951. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు అంటే 1951. ఓకే, ఇంకా మనకి ఏమేమి అడగొచ్చు అంటే ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872. ఓకే, ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ అయిందిగా ఏ సిటీలో స్టార్ట్ అయింది? ఓకే, ఏ సిటీలో స్టార్ట్ అయిందంటే ఫస్ట్ సెన్సెస్ ఢాకా సిటీలో స్టార్ట్ అయింది ఫస్ట్ సెన్సెస్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఫస్ట్ సెన్సెస్ ఏ సిటీలో స్టార్ట్ అయిందని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఢాకా సిటీ. ఇప్పుడు ఢాకా ప్రజెంట్ ఏడ ఉంది? బంగ్లాదేశ్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెన్సెస్ ఢాకా సిటీలో స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా ఏం అడుగుతాడంటే ఫస్ట్ సెన్సెస్ ఉందిగా, ఫస్ట్ సెన్సెస్ టైంలో వైస్రాయ్ ఎవరు అంటే ఫస్ట్ సెన్సెస్ టైంలో వైస్రాయ్ ఎవరు ఉండే అంటే ఫస్ట్ సెన్సెస్ మనకు కండక్ట్ చేసిండ్రు. ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు? 1872లో ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు. అప్పుడు ఎవడు రూల్ చేస్తుండే అంటే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. లార్డ్ మాయో అంటాం. లార్డ్ మాయో రూల్. ఫస్ట్ వైస్రాయ్ ఉండే ఫస్ట్ సెన్సెస్లో. ఎవరు రూల్ చేస్తుండే అంటే ఫస్ట్ వైస్రాయ్ ఎవరుండే ఫస్ట్ సెన్సెస్ టైంలో అంటే లార్డ్ మాయో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏమేమి క్వశ్చన్స్ కవర్ అయినాయి ఇప్పుడు మనకు? 4 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఒకటి ఏంటంటే ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు ఫస్ట్ సెన్సెస్ జరిగిందంటే 1951 ఫస్ట్ సెన్సెస్ జరిగింది ఇండిపెండెన్స్ తర్వాత. వైస్రాయ్ ఎవరు ఉండే ఫస్ట్ సెన్సెస్లో అంటే లార్డ్ మాయో. ఇంకా ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872. ఇంకా ఫస్ట్ సెన్సెస్ ఏ సిటీలో స్టార్ట్ అయిందంటే ఢాకా. ఓకే, 4 క్వశ్చన్స్ కవర్ అయినాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ హయ్యెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్? అసలు సెక్స్ రేషియో అంటే ఏంటంటే 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారు? ఓకే, 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారు, దాన్నే సెక్స్ రేషియో అంటాం. ఓకే, 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారో దాన్నే సెక్స్ రేషియో అంటాం. ఓకే, ఇంకా మనకు ఏం క్వశ్చన్ అడుగుతాడంటే 2011 ప్రకారం మన ఇండియాది సెక్స్ రేషియో ఎంత? 2011 ప్రకారం ఇండియా సెక్స్ రేషియో ఎంత అంటే 943. ఓకే, 943. గుర్తుపెట్టుకోండి, 2011 ప్రకారం ఇండియా సెక్స్ రేషియో ఎంత అంటే 943. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం అడుగుతాడంటే ఏ స్టేట్లో సెక్స్ రేషియో హయ్యెస్ట్ ఉంది, ఏ స్టేట్లో సెక్స్ రేషియో లోయెస్ట్ ఉంది? హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉంది కేరళలో, లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది హర్యానాలో. ఓకే, గుర్తుపెట్టుకోండి, హయ్యెస్ట్ సెక్స్ రేషియో కేరళలో, లోయెస్ట్ సెక్స్ రేషియో హర్యానాలో. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇవి స్టేట్లో. యూనియన్ టెరిటరీలో చూద్దాం. నెక్స్ట్ యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ ఏడా ప్లస్ లోయెస్ట్ ఏడా? హయ్యెస్ట్ యూనియన్ టెరిటరీలో ఏడా అంటే పాండుచేరిలో హయ్యెస్ట్ యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉన్న పాండుచేరిలో. ఇంకా దమండ్యూలో లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది. ఓకే, దీంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం? 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఒక్కటే క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఏంటంటే అసలు సెక్స్ రేషియో అంటే ఏంది, 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారో దాన్నే సెక్స్ రేషియో అంటాం. 2011 ప్రకారం మన ఇండియాది సెక్స్ రేషియో ఎంత అంటే 943. ఓకే, ఇది నేర్చుకున్నాం. ఇంకా హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏది? కేరళ. లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏది? హర్యానా. హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది? పాండుచేరి. లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది? దమండ్యూ. ఓకే, చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండు? విచ్ యూనియన్ టెరిటరీ అడిగిండు, మనకు స్టేట్ అడగలే. ఏ యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉంది? ఇప్పుడే చూసినాం, పాండుచేరిలో హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉంది. ఇంకా లోయెస్ట్ ఏ యూనియన్ టెరిటరీలో ఉంది? దమండ్యూలో ఉంది. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్. ఓకే, 2011 సెన్సెస్ ప్రకారం ఈ స్టేట్ అడిగండి, ఇక్కడ యూనియన్ టెరిటరీ అడగలే. ఏ స్టేట్లో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉంది? ఇప్పుడే పైననే చూసినాం. స్టేట్లో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నది కేరళ, లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఇది హర్యానా. ఇక్కడ కేరళ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ అడిగింది, ఇక్కడ స్టేట్ అడగలే. యూనియన్ టెరిటరీ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది? ఇప్పుడే చూసినాంగా, డెమండ్యూ లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ. హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏది? పాండిచ్చేరి హైయెస్ట్, డెమండ్యూ లోయెస్ట్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏది? ఇప్పుడే చూసినాం మనం, హర్యానా. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఒక్కటే క్వశ్చన్లో నేను 5 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నా. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు, ఇవి డైరెక్ట్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తుంది ఎంత వాల్యుబుల్ క్వశ్చన్స్. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఇంకా మేము మస్తు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ తెస్తాం. ఇంకా నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ. ఈ టర్మ్ ఇప్పుడు మనం ఇందాక ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ సెన్సెస్ ఏడా స్టార్ట్ అయింది నేర్చుకున్నాం, సెక్స్ రేషియో గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, మెల్లగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఫోకస్ అంతా వీడియోలో చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే, ఫస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు, డిఫైన్ చేసేదే పాపులేషన్ డెన్సిటీ అన్నట్టు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంటుందిగా, ఆ ఒక్క స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు, అదే పాపులేషన్ డెన్సిటీ అంటాం. ఏంలే, ఈజీ వర్డ్ చెప్పాలంటే పాపులేషన్ డెన్సిటీ అంటే పాపులేషన్ అన్నట్టు. పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉందో పాపులేషన్ డెన్సిటీ కూడా ఆ స్టేట్లో ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉందో పాపులేషన్ డెన్సిటీ కూడా ఆ స్టేట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది పాపులేషన్ డెన్సిటీ డెఫినేషన్ అన్నట్టు. 2011 ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే, వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ అంతా ఈడ పెట్టండి. 382. ఇండియాది పాపులేషన్ డెన్సిటీ ఎంత 2011 సెన్సెస్ ప్రకారం అంటే? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఎంత? 382. నేను మళ్ళీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, పాపులేషన్ డెన్సిటీ అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు అంటే, ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ 2011 ప్రకారం చూసుకున్నాం 382 అని. 2001లో పాపులేషన్ డెన్సిటీ ఎంత? 2011లో 382 ఉండే. 2001లో పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉండే? 325. గుర్తుపెట్టుకోండి, 2001 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉండే? 325. 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది? 382. ఓకే, 382 ఉంది. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? మీరే చెప్పండి. 2001 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఏమో 325 ఉండే, 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఏమో 382 ఉండే. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. అంటే ఈడ క్వశ్చన్లో ఏం అడిగిండు? ఇండియాది పాపులేషన్ డెన్సిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయిందా, అంతే సేమ్ ఉందా, డిక్రీజ్ అయిందా? ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అయిందా? ఈడ ఏమవుతుంది? ఈడ మీకే కనిపిస్తుంది 325, 382. ఏది పెద్దది? 382. అంటే ఏమైంది? ఇంక్రీజ్ అయింది కదా, అంటే హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే, 7th క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ 2011 which is the second most populous state of India. ఓకే, ఫస్ట్ మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది? ఉత్తరప్రదేశ్, అందరికీ తెలుసుగా ఉత్తరప్రదేశ్, యూపీ. సెకండ్ మోస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది? మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మోస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. సెకండ్ మోస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది? మహారాష్ట్ర. నెక్స్ట్ 8th వన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్? ఓకే, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? బీహార్. కానీ ఈడ వాడు ఫస్ట్ ఇది అడగలే, వాడు ఏం అడుగుడు? సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? ఫస్ట్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? బీహార్. ఇది అందరికీ తెలుసు, ఇది అడగడు వాడు క్వశ్చన్. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ లోయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ ఏది అది అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ ఏంది? సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. ఓకే, నేను మళ్ళా ఎందుకు చెప్పిన పాపులేషన్ డెన్సిటీ ఇంపార్టెంట్ అని? చూడు, ఈడ వచ్చింది, చూడు, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. అకార్డింగ్ టు ద లాస్ట్ సెన్సెస్ ఆఫ్ రిజల్ట్ 2011 వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా?
ఇప్పుడే చెప్పిన నేను పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా 2011 సెన్సెస్ ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ అని మళ్ళా చెప్పిన ఏంది 382. ఓకే 325 ఏంది 325 ఏమో 2001 సెన్సెస్ ప్రకారం, 382 ఏంది 2011 సెన్సెస్ ప్రకారం. మనకి ఏ క్వశ్చన్లో ఏం అడిగిండు 2011 సెన్సెస్ ప్రకారం. 2011 సెన్సెస్ ప్రకారం అంటే ఏమవుతుంది 382 అవుతుంది. 325 ఎప్పుడు అవుతుంది 2001 సెన్సెస్ ప్రకారం. ఇక్కడ ఒక్కొక్కసారి ట్విస్ట్ ఇట్లా అడుగుతాడు 2001 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత, అట్లా ట్విస్ట్ కూడా చేస్తాడు. ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత అట్లా ట్విస్ట్ కూడా చేస్తాడు. ఓకే నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ గురించి క్వశ్చన్ నేను కొంచెం కాన్సెప్ట్ చెప్తా, ఇది నేర్చుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మీరే సాల్వ్ చేస్తారు. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ 2011 ప్రకారం ఎంతనో చూసుకున్నాం. ఇంకా పాపులేషన్ డెన్సిటీ అంటే ఏందో డెఫినేషన్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏ స్టేట్లో ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉంది, ఏ స్టేట్లో ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉందంటే బీహార్లో ఉంది ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ. ఓకే గుర్తుపెట్టుకోండి, బీహార్లో ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఏ స్టేట్లో లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది, ఏ స్టేట్లో లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో. గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది బీహార్, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది అరుణాచల్ ప్రదేశ్. స్టేట్స్ అయిపోయింది. ఇప్పుడు యూనియన్ టెరిటరీ చూద్దాం. ఇప్పుడు హైయెస్ట్ యూనియన్ టెరిటరీ పాపులేషన్ డెన్సిటీ ఉన్నది ఏది ఢిల్లీ. ఓకే ఇది హైయెస్ట్ అన్నట్టు 11,320 మెంబర్స్ నివసిస్తారు. 11,320 మెంబర్స్ నివసిస్తారు ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. ఇంకా యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏంది అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్. 46 మెంబర్స్ నివసిస్తారు ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి. ఇంకా మనం స్టేట్లో చెప్పలేగా, స్టేట్లో బీహార్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నదిగా, దాంట్లో ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారంటే 1,106 మెంబర్స్ నివసిస్తారు. ఓకే అర్థమైందిగా. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగిండు మనకు, ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నారుగా, ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు క్వశ్చన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అకార్డింగ్ టు సెన్సెస్ 2011. ఓకే ఈడ వరకు అర్థమైంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రికార్డెడ్ హైయెస్ట్ డెన్సిటీ ఇన్ కంట్రీ, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ కంట్రీ అడిగిండు. ఈడ మీకు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడు స్టేట్ అడగలే, యూనియన్ టెరిటరీ అడగలే. రెండుట్లో కంట్రీలో ఏ స్టేట్లో అయినా, కంట్రీలో అంటే స్టేట్ కూడా వస్తుంది, యూనియన్ టెరిటరీ కూడా వస్తుంది. ఏ స్టేట్లో ఏ హైయెస్ట్ దేంట్లో ఉంటుంది అంటే ఇండియాలో ఓవరాల్ ఇండియాలో పాపులేషన్ డెన్సిటీ ఏడ ఎక్కువ ఉంది, యూనియన్ టెరిటరీ అయినా కావచ్చు, స్టేట్ అయినా కావచ్చు, ఏడ హైయెస్ట్ ఉందంటే ఢిల్లీలో హైయెస్ట్ ఉంది. ఇందాక నేను చెప్పినాక ఢిల్లీలో ఎంత ఉంది, ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి 11,320 మెంబర్స్ నివసిస్తారు. అది బీహార్లో ఎంతమంది నివసిస్తారు, అది స్టేట్లో హైయెస్ట్ యూనిట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నది బీహార్లో ఎంతమంది నివసిస్తారు 1,106 మెంబర్స్. అంటే ఏది ఎక్కువ అవుతుంది అప్పుడు యూనియన్ టెరిటరీ ఏది ఎక్కువ అవుతుంది అంటే ఢిల్లీలో ఎక్కువ అవుతుంది. ఢిల్లీ హైయెస్ట్ అవుతుంది ఎందుకంటే 11,320 మెంబర్స్ నివసిస్తున్నారు ఒక్కటే స్క్వేర్ కిలోమీటర్కి, అంటే చాలా ఎక్కువ అన్నట్టు, బీహార్ కన్నా ఎక్కువ. ఈడ ఏం అడిగిండు వాడు, ఈ స్టేట్ అడగలే, యూనియన్ టెరిటరీ అడగాలి, డైరెక్ట్ ఓవరాల్ అడిగిండు అన్నప్పుడు ఢిల్లీ వస్తుంది. ఇన్ విచ్ డికేడ్ వాజ్ ద నెగటివ్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ ఇండియాస్ పాపులేషన్. అంటే మనం కామన్గా ఏం చూస్తాం, డికేడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పాపులేషన్, మన ఇండియా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వుకుంటూనే పోతుంది, తగ్గతో లేదు, పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వుకుంటూనే పోతుంది. కానీ ఇది ఇంపార్టెంట్, ఒక్క డికేడ్లో నెగటివ్ పాపులేషన్ అంటే పాపులేషన్ డిక్రీజ్ అయ్యింది. అందుకే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. ఎప్పుడు అంటే 1911 to 1921 ఈ డికేడ్ మధ్యలో, ఈ 10 years 1911 to 1921 ఈ 10 years మధ్యలో పాపులేషన్ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ కాలే, డిక్రీజ్ అయింది, పాపులేషన్ డిక్రీజ్ అయింది. ఓకే సో ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ చేసినాం. ఇది జస్ట్ పార్ట్ 1 అన్నట్టు, సెన్సెస్లో పార్ట్ 1. ఇంకో పార్ట్ 2 కూడా తెస్తాం. ఏంటంటే మీ రెస్పాన్స్ని బట్టి పార్ట్ 2 కూడా తెస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. సో మీ రెస్పాన్స్ మంచిగా ఉంటే ఇంకా మేము పార్ట్ 2 కూడా చేస్తాం. ఎవరికైతే పార్ట్ 2 తేయాలని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, పార్ట్ 2 కూడా తెద్దాం. ఓకే మీ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. ఎవరైతే మా పీడిఎఫ్ కోర్స్ తీసుకోలేరో తీసుకోండి, 2 days ఉంది ఆఫర్. ఆఫర్ తక్కువ, 100 rupees అవుతుంది, ఇప్పుడు 49 rupees ఉంది. స్క్రీన్ పైన నంబర్ వస్తుంది, కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్కి. ఓకే థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.